సుచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంకల్ప్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్, డి విజయ్ ప్రసాద్ ఠాకూర్, ఉమర్ ఖాన్లను స్వామి గౌడ్, పద్మ దేవేందర్ రెడ్డి సన్మానించనున్నారు. కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా వినూత్న కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న సుచర్ ఇండియా ఈ ఏడాది సంకల్ప్ డే జరుపుకోవడం విశేషం. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలని లైవ్లో చూద్దాం. సతీమణి రాజేంద్ర సింగ్ నార్త్ ఈస్ట్ చిప్కో మూమెంట్లో స్పందించినటువంటి రాజేంద్ర సింగ్ గారు ఇలాంటి వాళ్ళంతా ఈ 28 నవంబర్ రోజున ఇక్కడికి వచ్చారు. ఈ రోజున ప్రత్యేకంగా ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్కు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల కిందట నేను విజయప్రద మేడం కలిసి వాడి పుట్టినరోజున అక్కడికి వెళ్ళాం. అక్కడ చాలాసేపు అక్కడ గడపడం జరిగింది. అలాగే మరొక మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఖాన్ గారికి మరియు సాయిబాబా గౌడ్, పద్మశ్రీ సాయిబాబా గౌడ్, దేవనర్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ జీవితాన్ని అంకితం చేశారు. వారిద్దరు కూడా కపుల్. వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ రీసెర్చ్ ఎస్పెషల్లీ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్ వారు చేసినటువంటి రీసెర్చ్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా వర్ణించడానికి కూడా అతీతమైనటువంటిది. ఒక గొప్ప మహాకవి చెప్పినట్టు కన్ను తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం అని చెప్పారు. ఆ రెప్పపాటు కాలమే జీవితం అని చెప్పినప్పుడు మనకు అదేదో ఒక కవిత్వంలో ఉన్నటువంటి ఒక భాషలాగా, ఒక భావంలాగా కనిపిస్తుంది తప్ప దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనిషి పుట్టినప్పటి నుండి మనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీలో మనం ఇన్స్పైర్ అయ్యి ఏదో సాధించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఈ రెండు విషయాలు కనపడతాయి తప్ప ఆ సెటిల్ అయిపోయిన తర్వాత జీవితంలో ఒక సాధించిన తర్వాత సాధించడానికి దేనికోసం సాధిస్తున్నామో దాని తర్వాత ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా మనం ఈ సమాజానికి మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామో, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు సాధించడం, సెటిల్ అవ్వడం, పిల్లలు, పెళ్ళి, వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి జీవితం ఏదైనా ఉందా, అది శాశ్వతంగా నిలిచిపోయేది ఏదైనా ఉందామని ఒక్కసారి ఆలోచించుకుంటే మన దేశంలో ఈ దారిద్ర్యం అనేది కానీ లేదా మనకు కనిపించినటువంటి ఈ వికలాంగత కానీ కనపడదు. నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడు పుట్టించినటువంటి అంగవైకల్యత కొంత అయితే భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చి అంతా ఇచ్చి వాటన్నిటిని ఉపయోగించుకోలేనటువంటి ఒక మానసిక వైకల్యత అనేది చాలా మందికి ఉంటుంది. ఆ వైకల్యత నుంచి కనుక బయటకు వస్తే ఈ అందమైనటువంటి ఈ చిన్నారులు జీవితాలు ఇంకా అందంగా మనకు కనపడేటువంటి అవకాశం ఉంది. మనం 2 పూటలు తిన్న తర్వాత ఇంకొక పూట ఇంకొకరికి పెట్టే అవకాశం ఉన్నప్పుడు, మన 2 కాళ్ళు చక్కగా నడుస్తున్నప్పుడు ఇంకొక కాళ్ళు లేని వారికి సహాయంగా మన భుజాన్ని కానీ మన చేయిని కానీ అందించగలిగినప్పుడు ఉండే ఆ తృప్తి, ఆ సంతృప్తి, అది ఎంత చెప్పినా తగ్గదు. సో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సుచర్ ఇండియా చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్లో మీరు ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా చూశారు. మరికొంతమంది కార్పొరేట్స్, మరికొంతమంది కొంచెం హృదయం ఉన్నటువంటి మనుషులు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటే ఒక అందమైనటువంటి భారతదేశాన్ని, అందమైనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్కూల్స్తో నాకు పర్సనల్ అనుబంధం ఉంది. వాళ్ళని మాత్రమే ఇక్కడికి పిలిచాం. చాలామంది ఉన్నారు, బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్కూల్తో కూడా నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కానీ, వాళ్ళతో గడపడం కానీ, వాళ్ళతో ఎన్నో కబుర్లు చెప్పుకోవడం కానీ, ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నిటికంటే అతీతమైనటువంటి ఆనందం అంటే ఒక లగ్జరీ జీవితం లేదా రొటీన్, మొనాటస్ అండ్ ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి మనిషి ఎప్పుడు బయటకు వస్తాడంటే ఇలాంటి క్షణాలు మీరు అనుభవించినప్పుడు, అలాంటి వాళ్ళతో మీరు ఒక అరగంట గడిపినప్పుడు, అంటే జీవితం అంటే ఇదే అని అనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ, ఒక పరిపక్వత మనుషుల లోపల వస్తుంది.
అందుకే మీ పిల్లల్ని కూడా వాళ్ళ బర్త్డేస్లో ఒక పావు గంట అరగంట అయినా వాళ్ళతో గడిపేలాగా అలాంటి స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్కి తీసుకెళ్లేలాగా, లేదా మీ బర్త్డేస్లో మీరు ఎంత ఆడంబరంగా గడుపుకున్నా మీకు సంబంధించినటువంటి అందరినీ మీరు ఇన్వైట్ చేసుకున్నా కూడా మీరు ఎంత ఆడంబరంగా గడుపుకున్నా ఒక్క 15 నిమిషాలు ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్తో మీరు గడిపి చూడండి. మీకు ఎంత జీవితంలో ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, ఎంత అద్భుతమైనటువంటి సంతృప్తిని ఇస్తుందో మీకు కూడా తెలుస్తుంది. సో మరొక్కసారి ఈనాటి సంకల్ప్ దివస్కు ఇచ్చేసినటువంటి మీ అందరికీ, ఈనాటి స్పెషల్ అవార్డ్స్ అందుకున్నటువంటి స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్కు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సురారం గ్రామవాసులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ సంకల్ప్ దివస్ అనేటువంటి ఈ ఉద్యమంగా మారాలి, ఇది 10 మందికి మళ్ళీ ఇన్స్పిరేషన్గా ఉండాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you very much, sir. That was a nice, inspiring message to the people. And ఈ ఇందాక చెప్పాను నేను, ఈ సంకల్ప్ దివాస్ అనేది జరిపేందుకు మేము ప్రారంభించినా కూడా మాకు కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇలా చేస్తున్నారే, వాళ్ళు జీవితాన్ని ఇలాంటి కార్యక్రమాలకు అంకితం చేసిన వాళ్ళు ఎంతోమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతోటి కూడా మేము కూడా ట్రావెల్ చేయాలని ఇలాంటి కార్యక్రమాన్ని మేము మొదలెట్టడం జరిగింది. అలా మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళని ఎంతోమందిని ప్రారంభించాక గత సంవత్సరాల్లో మేము సన్మానించుకోవడము, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న వాళ్ళలో ముఖ్యులు ఎంతోమంది ఉన్నారు. అన్నా హాజేరా గారు ఉన్నారు, కిరణ్ బేడి గారు ఉన్నారు. అలా ఎంతోమందిని చేసిన తర్వాత కూడా ఈ ఏడాది కూడా మన ప్రాంతానికి చెందిన వాళ్ళని కూడా మనం గుర్తించాలని కాదండి, వాళ్ళని అందరూ గుర్తించారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే భావనతోటి ఇవాళ వాళ్ళని సన్మానించుకోవడం జరుగుతుంది. First and foremost, I would like to recognize the presence, and also it's a honor on behalf of Suchir India Foundation to felicitate Dr. A. Sai Baba Goud, who is an MS in ophthalmology from Usmania University. He completed his PhD in ophthalmology in February 1988, earning the distinction of being the first recipient of doctorate in community ophthalmology in India. Dr. Goud was medical superintendent of the Sarojini Devi Eye Hospital, Hyderabad, and also served as professor and head department of ophthalmology, Usmania Medical College, Hyderabad. Dr. Sai Baba Goud has contributed much to society through his works for the poor and the sick, especially those who are blind. He founded the Devna School for the Blind, where children who have been affected are taken up, encouraged to study and prove themselves to the world. He also got a prestigious award, and he has been honored by former President of India, Srimati Pratibha Patil, on 14th April 2009 at the Rashtrapati Bhavan in New Delhi. He has been awarded as Padma Shri. And it's a great pleasure, and it will be interesting to note that Dr. Sai Baba Goud modified the electronic voting mission for the blind, which has now been in use throughout the country in both assembly and parliament elections since 2004. Dr. Sai Baba Goud has given a lot of contributions, and at the same time he has been honored with several awards for the social service which he has been taken up several years, and he has been continuing the same for the coming years also. Please put your hands welcoming Dr. Sai Baba Goud, MS PhD, onto the stage. It's a great honor, sir, for you, and seeing your gracing presence appearance over here. Thank you. अर्चत प्रार्चत प्रगमेधासो अर्चत अर्चं दवत्रगा उदपरण्डधृष्वर्चत शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये. May I request the other dignitaries to join for the felicitation, please. यो वेदां ब्रह्मणा वेदना वृतां पुरे तस्मै ब्रह्मण ब्रह्मणाय कीर्तं भजां नतो भागधेवेनैव
यावदेव वै देवता सर्वा वेदविदब्राह्मण वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो विवेदवे नमस्कुर्यान्ना श्रीलङ्के तद् वेदा देवदेवता प्रीणाति May I request Padma Shri Dr. A. Sai Baba Gaud Garu to please come over here and share his happiness on this fantastic occasion over here. ఈరోజు ఈ సంకల్ప దివస్ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి గౌడ్ గారు, మా ఫేవరెట్ యాక్ట్రెస్ జయప్రద గారు, ఠాకూర్ గారు, కిరణ్ గారు, మరి సభకు వచ్చిన మా మిత్రులు, ఈరోజు చాలా సంతోషకరమైన విషయము ఏమంటే ఎంతోమంది స్పెషల్ చిల్డ్రన్తో ప్రోగ్రాం చేయించి మమ్మల్ని అంతా సన్మానం చేయించుకోవాలన్న ఉద్దేశము కిరణ్ గారికి కలవడం చాలా సంతోషకరమైన విషయం. లయన్ వై కిరణ్ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఈ స్పెషల్ చిల్డ్రన్కి ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. ఇది అంటే ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున ఈరోజు మన రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులకి సేవ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలంగా, ఇలాంటి సంస్థలు నడపడం మూలంగా ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తును మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. ఈరోజు మా దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థలో 550 మంది అంధ విద్యార్థులు మన 2 రాష్ట్రాల నుంచి కాకుండా మొత్తం భారతదేశం నుంచి వచ్చి చదువుకుంటున్నారు. భారతదేశంలో మొట్టమొదటిగా దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ ఇంగ్లీష్ మీడియం సంస్థను స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత 2000 సంవత్సరంలో కూడా భారతదేశంలో మొట్టమొదటిగా అందుల కొరకు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేశాం. ఈరోజు మా సంస్థలో జరిగిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్లో కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంకుల్లో కానీ మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళని పోషించుకోవడమే కాకుండా కుటుంబానికి సహకారం ఇస్తూ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కట్టే స్టేజ్లో వచ్చింది. ఇలాంటి సంస్థలు నడుపుతున్నామంటే కిరణ్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు సహకారం చేయటం మూలంగా అందుల కొరకు మనం ఉచితంగా నడుపుతున్నాము. ఈరోజు ఇన్ని సంస్థలు ఇంతకు మంచి కార్యక్రమాలు ప్రదర్శన ఇచ్చారు. వీరందరికీ కిరణ్ వాళ్ళకి ఆర్థికంగా, మానసికంగా ఆయన టైం వెచ్చించి కూడా వాళ్ళ కొరకు సహాయం చేస్తున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సంఘంలో ఉంటే ఈ స్పెషల్ చిల్డ్రన్ కొరకు మంచి భవిష్యత్తు తీర్చగలుగుతున్నాం. ఒకరోజు ఒక వ్యక్తి కిరణ్ అడిగాడు, నీ ముఖ్య ఉద్దేశం ఏంటి జీవితంలో, లక్ష్యం ఏంటి అంటే ఆయన అన్నాడు, నా మూలంగా ఒకరి ముందు చిరునవ్వుగా కలిగితే నేను సంతోషిస్తాను. మై గోల్ ఈజ్ ఓన్లీ టు సీ ద స్మైల్ అన్నారు. సో రియల్లీ కిరణ్ గారు, ఈరోజు మీరు చేసే ఈ కార్యక్రమంలో మేము కూడా ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంస్థలు ప్రభుత్వము చేయగలిగినంత చేయలేకపోయినా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు చేయడం ద్వారా ఎంతోమందికి ఇప్పుడు సహాయం చేయగలుగుతున్నాం. అంటే ఒకప్పుడు అంటే నేను చదువుకునే రోజుల్లో అనుకునేవాడిని, బ్లైండ్ అంటే వాళ్ళు కుటుంబానికి భారం, సంఘానికి భారం, దేశానికి భారం అని. కానీ వారికి సరైన ఎడ్యుకేషన్ కనుక ఇచ్చి వాళ్ళని సమానంగా కనుక చూడగలిగితే వాళ్ళు ఎంతో పైకి రాగలరు.
మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది కూడా. ఈ మధ్య నుండి మేము 1992 సంవత్సరంలో పాఠశాల స్థాపించాం. ఆ రోజు మా పాఠశాలలో చేరిన విద్యార్థిని ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా ఉంటూ ఒక కార్ కొన్నాడు, ఒక డ్రైవర్ని ఎంప్లాయ్ చేసింది. ఈ నెలలో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొన్నాడు. అంటే వాళ్ళలో అంత టాలెంట్ ఉంది. మనం చేయవలసిందంతా ఏంటంటే వాళ్లకు ప్రోత్సాహం చేయాలి, వాళ్ళని అందరినీ సమానంగా చూడాలి. వాళ్ళని అంటే చిన్న చూపు చూడొద్దు. కిరణ్ గారి దృష్టి ఎప్పుడూ వాళ్ళనందరినీ సమానంగా చూసి వాళ్ళతో కలిసిపోయే రకం అన్నమాట. అట్లాంటి వ్యక్తులు ఉన్నందుకు వరకు ఈ విద్యార్థులకు కానీ ఈ వీళ్ళకి అంటే పేరెంట్స్కి కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చాలామంది ఏంటంటే పేరెంట్స్, ఈరోజు ఒక అమ్మాయి మా పాఠశాలకు అడ్మిషన్కి వచ్చింది. 5 ఏళ్ల క్రితం మా పాఠశాలకు వచ్చినప్పుడు చేర్చమంటే చేర్చలేదు. 5 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చింది. అంటే దైవానుగ్రహం వల్ల చూపు పోయింది, కానీ తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళను సరైన మార్గంలో ఉంచితే రేపొద్దున ఏంటంటే తల్లిదండ్రులకు కూడా భారం తగ్గిపోతుంది. మేము ఒక మొబైల్ వ్యాన్ పెట్టామండి. ఈ మొబైల్ వ్యాను గ్రామ ప్రాంతాలకు వెళ్ళి అందుల్ని గుర్తించి విద్యార్థుల్ని కూడా మా పాఠశాలలో చేర్పించి పెద్దవాళ్ళ కొరకు అక్కడే అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ ఉన్నది. అక్కడే వాళ్లకు చదువు చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళలో చాలా నైపుణ్యం ఉందండి. మేము ఈ సంవత్సరము ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ ఫర్ బ్లైండ్ కండక్ట్ చేశాం. 14 రాష్ట్రాల నుంచి అంధ విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్స్ ఫర్ బ్లైండ్ కండక్ట్ చేశారు. ఎంతోమంది అంధ విద్యార్థులు క్రికెట్ ఆడారు. ఈ సంవత్సరం మన వరల్డ్ కప్ కూడా మన బ్లైండ్ క్రికెట్ టీం గెలిచింది. గెలిచిన తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ప్లేయర్కు సన్మానం చేస్తూ ఒక్కొక్కరికి 5 lakhs ఇచ్చారు. అంటే వాళ్ళల్లో ఇంత ఇన్హెరెంట్ టాలెంట్ ఉంది. వాళ్ళని మనం అంతా సంఘంలో చిన్న చూపు చూడకుండా వాళ్ళని ప్రోత్సాహం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సన్మానం చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే కిరణ్ గారు డైరెక్ట్గా ఈ స్పెషల్ చిల్డ్రన్తో ఇన్వాల్వ్. అలాంటి వ్యక్తితో సన్మానం చేయించుకోవడము ఇదే రవీంద్ర భారతిలో మాకెంతో గర్వంగా కూడా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. వారి గట్టి చప్పట్లతోటి సార్ మీరు ఇంకా అక్కడ వారి తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఇద్దరు ఇలా సమాజ సేవలో నిమగ్నమైన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళలో ముందుగా నేను we would like to recognize the presence of Shri Vijay Prasad Thakur Garu, who is by qualification a BCom Honors, who has done PG Diploma in Organizational Development from Jackson State University, USA. He has been National Secretary for Rehabilitation Coordination India, Hyderabad, and he has done several social activities, and he is responsible for planning, development and implementation of various programs which benefited around 1 lakh persons with disabilities in coastal district directly and indirectly. And he is he has been also awarded and honored with several awards like FAPSI Award for his outstanding contribution in the field of development and rehabilitation of the mentally retarded. Andhra Pradesh State Government awarded the Best Worker Award and Hong Kong Foundation International Award. It's really great pleasure for Suchir India Foundation on this Sankalp Niwas Day to honor Sri Vijay Prasad Thakur Garu. Please put your hands welcoming Sri Vijay Prasad Thakur Garu onto the stage, please. Along with him, we also recognize the presence of one more social contributor. He is P. Umar Khan, founder chairman. May I request all the dignitaries to join for the felicitation of to Vijay Prasad Thakur. Minister Garni, Jayaprada Garni, అందరినీ కూడా
वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शरीरं भवति शतमिति शतं दीर्घमायुः अयुर्थ अग्ने हरिषदशाना धृतप्रदेका सुरगारेधे हृदं भेत्वा मधुजारगव्यं भिदेव भद्रमभिरक्षरादिमम् Thank you very much, sir. May I request Sri Thakur Garu to share his happiness on this fantastic occasion. I am overwhelmed. Thank you very much. Kiran means Roshni, light. I'm so glad that he is extending his light to the section of persons who are disabled. This is not my Sanmanam. You are recognizing the persons with disabilities, abilities. I'm so glad and delighted to see Ms. Jayaprada Madam, and may I recall my association with her. She knows our institute's activities from a very long time. We have worked in her birthplace Rajamandri project. In fact, she has attended several functions of our organization. The ageless beauty. In fact, in India, we have two beautiful women who will never get old. One is Hema Malini and the other one is Jayaprada. And that ageless beauty is not just an artist, a film artist, but also dancer. Who can forget her performance in Antuleni Katha, Siri Siri Muva, Sargam? And apart from that, her role as a politician, not in Andhra Pradesh, Telangana, but she went all the way to Uttar Pradesh and made her mark. And what an incredible, multifaceted personality. I am really honored to be felicitated in front of her. I am glad that the government is being represented in the presence of Mr. Swami Gaud. I am really honored, sir, you are here. I am sure, sir, Paristhiti Bahal, persons with disability, especially in the rural areas. I am taking this opportunity that the Telangana government must form a policy for the persons with disabilities. Especially I come from the segment of mentally handicapped. They live in very deplorable conditions. Pension is not the answer. In the schemes, I think we need to develop more rehabilitation programs, shelter homes for them, provide opportunities to them, and whatever it is, Andhra Pradesh, Telangana has not been a very good pressure group in the country. Unlike Tamil Nadu, Maharashtra, Gujarat, these states have done much more. I'm sure one day Telangana will become number one in the area of disability rehabilitation. I'm glad that I'm taking this opportunity, pardon me, because it's not about me here, it's about persons with disabilities. So hence I'm choosing this occasion to request our chief guest here, Mr. Swami Gaud, to particularly sensitize the Telangana government, TRS party, to work towards this particular segment. Of course, after all, this is also an important vote bank. Talking in terms of, politics, we must not forget this is an important segment. I'm glad the Suchir India has this Sankalp Divas. This kind of Sankalp is important. And I'm glad that he has inclination, See, charity is there in our country from ancient times. All religions. In Hinduism, Dan Dharam Karna kehte hain. In Islam, they say zakat. In Christianity, they say charity. So, it has been there, and I'm glad the corporate social responsibility which has been initiated by the government of India, and I'm glad that Suchir India Kind Foundation
is taking seriously and has shown inclination towards persons with disabilities, I'm sure God will bless you with more profits so that that 2% of corporate social responsibility will come towards social development. I wholeheartedly, honestly, sincerely, earnestly pray to God that Suchir India become more successful. Ladies and gentlemen, all of you give a big hand to Mr. Kiran for this great, grand, successful, for felicitating the persons with disabilities. And Thakur Sahab, आपको भी हमारा नमस्कार. And to all the children here, thank you very much for making me feel good. I got my wife and daughter along with me because they'll feel happy to see husband and father getting felicitated. So I took the privilege of getting my family. I'm glad, I'm motivated. I've earned more years in my life and I'll continue to serve. And on this, while concluding, I must say that I am an ordinary soul belonging to an extraordinary soul son, Dr. Thakur V. Hariprasad, who founded the organization Thakur Hariprasad Institute 48 years back, 1968. So I'm just carrying the torch, I'm a torch bearer. I felt quite embarrassed being felicitated because I'm not such a great personality, but I've got such a great responsibility on my shoulders. I will continue to carry the torch. Thank you very much once again, Suchir India, Kiran Garu, and all of you ladies and gentlemen. Thank you very much. Thank you very much, Tagurji. And next, we have one more an inspiring person. He is none other than P. Umar Khan, founder chairman, Helen Keller's Institute. He has been inspired by his friend who is deaf. And by inspiring himself, he has taken an oath to bring equal opportunity to all the hearing impaired, deaf and dumb individuals by giving an educational opportunity. He has he is very proud to say that there are around 90% of the teachers working in different special schools for the deaf in Andhra Pradesh are his students. He has been honored with several awards. One among them is the National Award for Child Welfare, and he himself has strived towards his ultimate vision to bring up this small institution to the level of university, especially for the people with hearing impaired in the days to come, which would be the first university in India and maybe second university in the world, considering the first university, that is Gallaudet University, Washington DC, meant for hearing impaired in the world. Please put your hands, dear friends, welcoming P. Umar Khan, founder chairman, Helen Keller's Institute. Thank you very much, sir, for you gracing this occasion, and on behalf of Suchir India Foundation on this Sankalp Divas Day, we are really honored to felicitate you. May I request once again the dignitaries on the stage to join felicitating Sri P. Umar Khan ji. Thank you. ॐ अर्चद प्रार्चद प्रियमेधासो अर्चद अर्चन्दवभ्रगा उदवरन्नभिस्वर्चदा राजाधिराजाय प्रसय्यदाहिने नमो भजं वै श्रवणाय कुर्महे त्वमेकाभाङ्गाभगामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु श्रवणाय महाराजाय नमः अत्यानन्दाय जगदवस्थानोतिराक्रमत्तो महद्भवति सर्वस्याप्य सर्वस्य सर्वमेव वेना. May I request P. Umar Khan ji to share his happiness on this occasion. Thank you. Good evening to everyone. ఈనాటి
ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గారికి, మన స్వామి గౌడ్ గారికి, నటనలో తనకు వేరే సబ్స్టిట్యూట్ లేరు అని నిరూపించుకున్నటువంటి నటిమణి మన ముందున్నారు జయప్రద గారికి, మరియు మన మిత్రుడు గౌడ్ గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను యాక్సెప్ట్ చేసిన దానికి మెయిన్ కారణము కిరణ్ గురించి తెలుసుకున్నటువంటి నేను. Sir, being a line member, I am really proud of you, line Kiran Garu, to honoring the so many people, and not only honoring and making them to realize their responsibility in the society, still more, and so that so many people could be benefited. So. సుచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంకల్ప్ డే నిర్వహిస్తున్నారు. సుచర్ ఇండియా సీఎండీ డాక్టర్ కిరణ్ పుట్టినరోజు వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్. నమస్తే.